హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రాబోయే కాలంలో ప్రపంచ దేశాలు అన్నీ కలిసి ఇక కరెన్సీని అయితే తీసేస్తాయి ఫ్రెండ్స్. ఓన్లీ డిజిటల్ కరెన్సీనే వాడబోతున్నాయి. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. అంటే డిజిటల్ కరెన్సీ అంటే మన వాడకంలో ఏదైతే ఎవరెవరైతే వాళ్ళ దేశ కరెన్సీని వాడుతున్నారో ఆ కరెన్సీని తక్కువగా వినియోగిస్తారనమాట. ఎవరైనా కానీ ఏ వస్తువుని కొనాలన్నా ఏ సేవలను వినియోగించుకోవాలన్నా డిజిటల్ కరెన్సీ రూపంలోనే వాడకం జరగబోతుంది అనమాట. అంటే ముందు ముందు మనం కరెన్సీని డిజిటల్ కరెన్సీ రూపంలోనే చూడబోతున్నాం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ అక్షర సత్యం. దీంట్లో ఏమాత్రం మార్పు లేదు. మనం ఫ్యూచర్లో డిజిటల్ కరెన్సీని వాడాలి అని అనుకుంటే ఆ విధమైన వాడకంలో ముందుండేది మన పై నెట్వర్క్. చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తుంది ఏంటంటే, అన్న మనకి ఈ పై నెట్వర్క్ పై కాయిన్ యొక్క జీసీవీ ప్రైస్ ఎంత ఉండబోతుంది అది ఇదని. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ అందరు కూడా మనకి జీసీవీ వాల్యూ అనేది ఏ విధంగా ఉన్నా కానీ మనకి ఈ పై కాయిన్ అనేది ఫ్యూచర్లో ఏ విధంగా పైకి వెళ్ళబోతుంది అనేదే మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని జీసీవీ వాల్యూ ఎంత ఎక్కువలో తీసుకొచ్చినా తక్కువలో తీసుకొచ్చినా దాంతో మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ కాయిన్ని ముఖ్యంగా తీసుకురావడానికి గల ఉద్దేశాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయగలిగితే మీరు ఈ జీసీవీ వాల్యూతో ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పేసి మీరే ఒప్పుకుంటారు. ఇప్పుడు ఏ విధమైన సమాచారం కూడా మనకి గూగుల్లో ఇలా కొడితే అలా వచ్చేస్తుంది. మీరు ఈ పై కాయిన్ గురించి కూడా ఒకసారి సెర్చ్ బటన్లో సెర్చ్ చేసి చూడండి, పై కాయిన్ యొక్క యూటిలిటీస్ ఏంటి అని. దీన్ని భవిష్యత్తులో మనం ఏ విధంగా వాడుకోవచ్చు, ఏ విధమైన అవసరాలు ఈ కాయిన్ ద్వారా తీర్చుకోవచ్చు అని చెప్పేసి మీరు కానీ దీన్ని అర్థం చేసుకోగలిగితే మీరు వేరే కాయిన్ గురించి ఎప్పుడూ ఇంకా ఆలోచించరు. మన భారతదేశం కూడా డిజిటల్ కరెన్సీని తీసుకొస్తుంది కంపల్సరిగా. చూడండి, రాబోయే కాలంలో జరగబోయేది మటుకి ఇదే. వాడకంలో ఏ విధమైన కరెన్సీ అయితే ఉండబోదు, ఇది రాసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని భవిష్యత్తులో ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు, ఏ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకోబోతున్నారు అని చెప్పేసి మీరు ఒక అండర్స్టాండింగ్ రావాలంటే ఈ నెలలో టొరంటోలో జరగబోతున్న కన్సెసస్ 2025లో ఎవరైతే ఈ పై కాయిన్ యొక్క ఫౌండర్ ఉన్నారో నికోలస్ కోకలస్ గారు ఈ కాయిన్ గురించి ఆ కన్సెస్లో ఏం మాట్లాడతారో ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందరికీ అర్థమవుతుంది. నాకు తెలిసి ఈ కన్సెసస్ 2025లో నికోలస్ కోకలస్ గారు దీని గురించి ఒక అమూల్యమైన సమాచారాన్ని అందరికీ చేరవేస్తారని చెప్పేసి నా అభిప్రాయం ఫ్రెండ్స్. అందుకని అందరూ కూడా ఈ మే 14, 15, 16లో ఏదైతే జరగబోతుందో ఆ కన్సెసస్ 2025లో నికోలస్ కోకలస్ గారు ఏం చెప్తారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి ప్రపంచంలో ఉన్న ఎవరైనా వ్యాపారవేత్తలు ఈ పై కాయిన్తో టైఅప్ అవుతారు అని చెప్పేసి నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్న క్రిప్టో కరెన్సీలో ఈ పై కాయిన్కు ఉన్న యూటిలిటీ ఏ కాయిన్కి కూడా లేదు. ఏదో క్రిప్టో కరెన్సీలో ఒక కాయిన్ వచ్చింది, అది అలాగే ట్రేడింగ్ అవుతూ ఉంది. అంతేకాని ప్రత్యేకంగా ప్రతి ఒక్క యూటిలిటీ అంటే నీకు కావలసిన ఏ విధమైన సౌకర్యాన్ని కూడా ఈ కాయిన్ తోటి వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఏ కాయిన్ కూడా లేదు. మొట్టమొదటిసారిగా క్రిప్టో కరెన్సీలో ఈ పై కాయిన్ అనేది ఈ విధంగా తీసుకురావడం జరిగింది. అందుకే నేను బల్లగుద్ది చెప్తాను ఫ్రెండ్స్, ఈ పై కాయిన్ మటుకి ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు ఎవరు కూడా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ రాబోయే 5 సంవత్సరాల కాలంలో కంపల్సరీగా నా మాటలు మీ అందరికీ గుర్తుంటాయి. నేను ఈ మాటలు ఏదో సరదాగా చెప్పట్లేదు ఫ్రెండ్స్. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు రాబోయే కాలంలో కంపల్సరీగా యూటిలిటీకి సంబంధించిన ఒక కాయిన్ ఉందనుకోండి, ఆ కాయిన్ ద్వారానే మనం మనకు సంబంధించిన ఏ సౌకర్యాన్నైనా పొందగలుగుతున్నాం అంటే ఆ కాయిన్కి ఎంత వాల్యూ ఉంటుంది అని చెప్పేసి మీరు ఆలోచించండి. మనం తీసుకోబోయే ఏ సౌకర్యం కూడా ఇదే కాయిన్ తోటి మనం తీసుకోబోతున్నాం, ఇంకా వేరే ఏ కాయిన్కి ఇటువంటి యూటిలిటీ లేదు అని అనుకుంటే డిమాండ్ ఏ కాయిన్కి పెరుగుతుంది. అటువంటి కాయినే మన పై కాయిన్. ఇప్పుడు ఏదైతే జరగబోతుందో కన్సెసస్ 2025లో నికోలస్ కోకలస్ గారు చెప్పిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ పై నెట్వర్క్ నమ్మి దీంట్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే రాబోయే కాలంలో మన పై నెట్వర్క్ అనేది పై కాయిన్ అనేది ఏ విధంగా పైకి వెళ్ళబోతుందో ఒకసారి మీరు ఆలోచించండి. నేను చెప్పానని మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ మనకి ఫ్రీగా మైనింగ్ చేస్తే వస్తున్న కాయిన్. దీంట్లో ఏ విధమైన డబ్బులు పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఇన్నిసార్లు చెప్తాను ఫ్రెండ్స్, దయచేసి దీన్ని మైనింగ్ చేసుకొని మీ దగ్గర అలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. రాబోయే కాలంలో మీరు ధనవంతులుగా మారటం అయితే 100% పక్కా. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ కాయిన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ కాయిన్కి సంబంధించి ఏ విధమైన అప్డేట్స్ వచ్చినా కానీ మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇటువంటి సమాచారం నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు థ్యాంక్ యూ.